హాయ్ అండి. ఈ ఐఎఫ్బి 2025 న్యూ మోడలు. మిషన్కి సంబంధించిన ఇక్కడ మనం వారంటీ కార్డు, 4 years మిషన్ వారంటీ, 10 years మోటార్ వారంటీ, 100% ఇది 5 star రేటింగ్తో ఇవ్వడం జరిగింది. ఇది 2 వీక్లీ వన్స్ ఆర్ మంత్లీ 3 times అలా ఎప్పుడైనా ఇది డోర్ ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఇది కంప్లీట్ టచ్ స్క్రీన్ అండి. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఇక్కడ మనకు మెన్షన్ చేయబడింది మనం ఎలాంటి క్లాత్లు వేస్తామో వాటిని ఇక్కడ ఫింగర్ సింబల్ కనిపిస్తుంది కదా, దీంతో టచ్ చేసే మనకు ఏదైతే కావాలనుకుంటామో మెన్షన్ చేస్తారు. ప్రస్తుతం నేను వామ్ వాటర్ యూజ్ చేస్తున్నాను. వామ్ వాటర్ యూజ్ చేసినప్పుడు మిషన్ కొంచెం స్లో అనిపిస్తుంది, మరీ అంత స్లో ఏం కాదు. మనం ఏ క్లాత్లో అయితే యూజ్ చేస్తామో టైమింగ్ అనేది ఆటోమేటిక్గా పవర్ ఏఐ త్రూ ద్వారా టైమింగ్ అన్నీ ఆటోమేటిక్గా సెట్ చేసుకుంటుంది. జస్ట్ మనం ప్రోగ్రామ్ సెట్ చేసి పెట్టినామంటే సరిపోతుంది. అలాగే టచ్ స్క్రీన్ కాబట్టి మాన్యువల్ ఇలాగనే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఐఎఫ్బి యాప్ ద్వారా మై ఐఎఫ్బి యాప్ డౌన్లోడ్ చేసుకొని మనం నార్మల్గా వైఫై ఉంటే ఇంట్లో వైఫైతో, లేదంటే మీ మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేసుకొని లాగిన్ కావచ్చు. ఎలా లాగిన్ కావాలంటే మనకు మిషన్ బ్యాక్ సైడ్ క్యూఆర్ కోడ్ ఉంటుందండి. క్యూఆర్ కోడ్ లాగిన్ అయిన తర్వాత ఇలా క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. దాన్ని మనం యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులోకి వెళ్ళి స్కానర్తో ఆ బార్కోడ్ యూజ్ చేసామంటే యాప్ ద్వారా లాగిన్ అవ్వచ్చు. జస్ట్ మనం వైఫై ఆన్ చేసుకొని మొబైల్ హాట్స్పాట్, మీకు నార్మల్గా వైఫై ఉంటే పర్లేదు, లేదంటే మీ మొబైల్తో హాట్స్పాట్ ఆన్ చేసుకొని సో యాప్ ద్వారా యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనం లిక్విడ్ యూజ్ చేసుకోనికి ఈ ఫస్ట్ ట్రైల్ వచ్చేసి మనకు లిక్విడ్ ఏదైతే కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేనైతే ఏరియల్ ఫ్రంట్ లోడ్ యూజ్ చేస్తున్నాను. ఇందులోనేమో మనం నార్మల్గా కంఫర్ట్ యూజ్ చేయాలి. సెకండ్ దాంట్లో, థర్డ్ దాంట్లో ఇన్కేస్ ఎప్పుడైనా మనకు లేకపోతే పౌడర్ కానీ యూజ్ చేసుకోవచ్చు. లిక్విడ్ వాడడమే చాలా బెటరు. ఈ పైన ప్రొటెక్షన్ కవర్ అనేది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, మింత్రాలో అవైలబుల్ ఉంది. మింత్రా కన్నా మీషోలో కూడా ఉంది, కాకపోతే కాస్ట్ కూడా 450 అలా ఉంటుంది. నేను మీషోలో తీసుకున్నా, చాలా తక్కువలో వచ్చింది, 230 అలా, కాకపోతే సరిగా రావలేదు. కవర్ వాంటనేం లేదు, పైన ఇలా క్లాత్ కూడా వేసుకోవచ్చు. నేను కవర్ రాకముందుకు క్లాత్ వేసాము, అలాగే ఉండని అన్నట్టు ఉంచాము. మీలో ఎవరైనా ఐఎఫ్బి 2025 మోడల్ టచ్ స్క్రీన్ ఇలాంటివి యూజ్ చేస్తున్నారైతే మీ యొక్క మెషిన్ కండిషన్ ఎలా ఉంది కింద కామెంట్ రూపంలో
తెలియజేయండి.